హాయ్ అండి. నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్‌గా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పాస్తా తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా 2 కప్స్ పాస్తాని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. మనకి వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పాస్తాని యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కొని పోతుందండి మనకు ఆయిల్ వేయకపోతే పాస్తా అనేది. ఇలా ఆయిల్ యాడ్ చేస్తే చాలా బాగా బాయిల్ అవుతాయి. ఆయిల్ వేసాక ఒకసారి కలుపుకున్నాను. ఇంకొంచెం బాయిల్ అవ్వాలండి. ఓకే, మనకి పాస్తా బాయిల్ అయిపోయింది. దించేసుకుందాం. ఇప్పుడు జాలి గిన్నెలో వేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక పోతుందండి. చూడండి, ఈ విధంగా ఉండాలి, పొడి పొడిగా. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని కట్ చేసి ఉంచుకుందాం. ఇదిగోండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, వెల్లుల్లి, ఎగ్స్, స్వీట్ కార్న్, కొత్తిమీర తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం తీసుకోలేదు చూడండి, వెల్లుల్లి మాత్రమే తీసుకున్నాను. అదిగోండి, వైట్గా ఉంది చూడండి. కొత్తిమీర పక్కన ఉంది, వెల్లుల్లి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. టూ ఆనియన్ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 కప్ వచ్చేసి స్వీట్ కార్న్, క్యారెట్, ఎగ్స్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ఒక బాండి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. మరొకటి కూడా వేస్తున్నాను. వేయంగానే కలపకూడదండి, చాలా చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. కొంచెం సేపు ఉంచినట్లయితే పీసెస్ కొంచెం పెద్దగా వస్తాయి, చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు వేయంగానే ఎగ్గు. ఇప్పుడు చిన్నగా కలుపుకోవాలి. చూడండి ఎలా వచ్చినాయో పీసెస్ అనేది. కొంచెం ఎగ్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఉప్పు కలిసేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఎగ్ మనకి ఫ్రై అయిపోయిందండి. మరో ప్లేట్లోకి తీసేసుకోవాలి.
ఇప్పుడు ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచిన వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్ వేడైంది, పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను కూడా వేస్తున్నానండి. క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచిన ఎగ్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ వేసాక మరోసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. పచ్చిమిర్చి వేసాను కదా, అందుకే కొంచెం మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కలిసేంత వరకు. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టి ఉంచిన పాస్తాని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఏవైనా అతికినట్లుంటే మనం ఇట్లా చేయితో మనం ఇలా అంటూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు కలుపుకుందాం. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంతే టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా తయారు చేసి పెడితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది పాస్తా అనేది. ఇదంతా కలిసేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేశాను. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి, సరిపోలేదు. మరోసారి కలుపుకుందాం. చాలా త్వరగా అయిపోతుందండి. చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు. పాస్తా అనేది మనం బాయిల్ చేసి ఉంచుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
ఇప్పుడు టమాటా సాస్, సోయా సాస్ కలిసేంత వరకు కలుపుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. పాస్తా మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దించేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన పాస్తా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.